దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. కీర్తనల గ్రంథము 46 అధ్యాయము 1వ వచనం. ప్రతి ఒక్కరం పరిశుద్ధ గ్రంథం ఒప్పించేద్దామండి. కీర్తనల గ్రంథము 46 అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, ఈ వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ సదందారు ఉన్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమని కోర్చు నజరేతుని యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. దేవుడు మనకు ఆశ్రయమున దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడు? ఆపత్కాలంలో ఆయన మనకు నమ్ముకొనదగ సహాయకుడు. ఈరోజు తీవ్ర ఒత్తిడిలో ఉన్నావా నువ్వు? ఎవరన్నా నాకు సహాయం చేస్తే బాగుండిద్ది, ఎవరైనా నన్ను ఆదుకుంటే బాగుండిద్ది, ఎవరైనా నా కుటుంబాన్ని పోషిస్తే బాగుండిద్ది అనిపిస్తుందా నీకు ఈరోజు నీకు అనిపిస్తుందా? ఎవరైనా ఇంత తీవ్ర ఒత్తిడి నుంచి ఎవరైనా నన్ను బయటపడేస్తే బాగుండిద్ది ఈరోజు అనిపిస్తుందా నీకు? దేవుడు మనకి ఎలాంటి పరిస్థితుల్లో సహాయం చేస్తాడండి? ఈ రోజున మనకి ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తాడు? ఏంటి? ఆపత్కాలములో ఆయన మనకు సహాయం చేసే నమ్మకమైన దేవుడు. ఈ రోజున తీవ్ర ఒత్తిడిలో ఉన్నావా? ఆయనే నీకు సహాయం చేస్తాడు. ఎవరే నీకు సహాయం చేస్తారు? నీ తల్లిదండ్రులు నీకు సహాయం చేయగలరా? ఏదో డబ్బులంత అవసరమైతే ఒకసారి ఇవ్వగలుగుతారు, పద్దాలు ఇస్తారా? ఫీజు కట్టడానికి ఇస్తారా? డోక్రా కట్టడానికి ప్రతి నెల కట్టాలి. ఒక్క నెలకైతే సహాయం చేస్తారు, ఇంకొక నెల ఎవరికి సహాయం చేస్తారు? మళ్ళా చేయి జాపడమే, మరలా ఒకళ్ళని అడగడమే, మరలా ఇంకొకళ్ళని అడగడమే. మనం ఎంత కష్టపడినా కానీ అయ్యి ఇంట్లో సరిపోవట్లేదు. ఏం చేయాలి? ఎవరు నాకు సహాయం చేస్తారు? అసలు ఎలాంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేస్తారు అనుకుంటున్నావు? ఈ రోజున దేవుడు మనకు ఎలాంటి పరిస్థితుల్లో సహాయం చేస్తాడు? దేవుడు మనకు ఎలాంటి పరిస్థితుల్లో సహాయం చేస్తాడు? ముందుగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవునికి సమస్తము సాధ్యమే. మరి ఈ రోజున నీకు విశ్వాసం ఉందా? ఆయన్ని పట్ల చేస్తాడు సహాయం అని నీకు విశ్వాసం ఉందా? ఈరోజు నీకు విశ్వాసం ఉందా? మరి ఈ రోజున ఆయన ఎలాంటి పరిస్థితిలో మనకు సహాయం చేస్తాడు? అందరు ఆసక్తితో చూడాలని అనుకుంటున్నారా? చూడండి ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. అసలు మన దేవుడు మనకి ఎలాంటి పరిస్థితిలో సహాయం చేస్తాడు? మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. వెంటనే చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము రాకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. చాలమ్మ. ఆ తండ్రి ఏమంటున్నాడు? నేను నమ్ముచున్నా, నా కుమారుడు దయ్యం పట్టి ఉన్నాడు, వదిలేస్తావు, నేను నమ్ముతున్నా. కానీ ఏమడుగుతున్నాడు? నాకు అపనమ్మకము రాకుండా సహాయము చేయమని కోరుతున్నాడు. ఈ రోజున నువ్వు ఏ రోజైనా ఆ విధంగా ప్రార్థన చేసావా? మన ప్రార్థన ఎలా ఉండదంటే అలవాటు చెప్పు ప్రార్థన లాగా ఉండేది. యేసయ్యా ఫస్ట్ స్టార్టింగ్ చేస్తాం, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఆమేన్ లాస్ట్లో అంటాం కదా. నాకు అది కావాలయ్యా, నా భర్తను మార్చయ్యా, నేను వడ్డీలు కట్టుకోవాలయ్యా, నా అప్పులు తీర్చయ్యా, నేను సహాయం చేయి.
అన్నీ అడుగుతాం. కానీ ఎప్పుడైనా నీ ఆత్మీయ జీవితంలో నాకు అపనమ్మకము రాకుండా సహాయం చేయమని ప్రార్థన చేశావా? ఈరోజు నా యొక్క ప్రశ్న. నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో ఆ విధంగా ప్రార్థన చేశావా? ఆ రోజున తన కుమారుడికి దయ్యం పట్టింది. దేవుణ్ణే ప్రశ్నిస్తున్నారండి. నువ్వేమన్నా నా కుమారుడిని దయ్యం నుంచి విడిపించగలవా? నా కుమారుని స్వస్థపరచగలవా? నా కుమారుని బాగు చేయగలవంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్ముతున్నావా? అవునయ్యా, నేను నమ్ముతున్నా, కానీ నాకు అపనమ్మకము కూడా రాకుండా సహాయం చేయమంటున్నాడు. ఈ రోజున దేవుడు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో సహాయం చేస్తున్నాడు? అపనమ్మకము రాకుండా కూడా సహాయం చేయగలడు నీ దేవుడు. ఈరోజు నమ్ముతున్నావా? మనం నమ్ముతామండి, అన్నీ మనకి జరుగుతాయని నమ్ముతాం. కానీ తీరా చూసేసరికి అవి కొంచెం ఆలస్యం అయ్యే కొంది మనల్ని ఏమొచ్చింది? అపనమ్మకం వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానే, ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నానే, ఆన్లైన్ ప్రేయర్కి వెళ్తున్నానే, బయట ఆశీర్వాదకుడికి వస్తున్నానే, ఎందుకు నా భర్త మారట్లేదు? ఇంత మార్పు కూడా ఎందుకు రావట్లేదు? నిజంగా నా దేవుడు ఉంటే నా పట్ల ఎందుకు కార్యం చేయట్లేదు అనే అపనమ్మకం నీకు వస్తుందా? ఈరోజు అపనమ్మకం నీకు వస్తుందా? ఇంతగా దేవుడి సన్నిధిలోనే ప్రేయర్ ఆయిల్ ప్రార్థన చేయించుకుంటున్నా, దేవుడి సన్నిధిలోనే వాటర్ బాటిల్ ప్రార్థన చేయించుకుంటున్నా, మందు కొట్టేటప్పుడు వాటిలో చల్లి మందు కొడుతున్నా, అయినా నా పంట పొలం ఎందుకు పండట్లేదు? ఈ రోజున ఎందుకు పండట్లేదని అపనమ్మకం వస్తుందా? అవిశ్వాసం వస్తుందా? ఈ రోజున నువ్వు ఏ విషయంలో అపనమ్మకం కలిగి ఉంటున్నావో, నేను ఇంతగా 52 రోజులు నా అప్పులు తీరాలయ్యా, నేను వడ్డీలు కట్టలేకపోతున్నానయ్యా, పొలం అమ్మించాను, దేవుడి సన్నిధిలో ఉపవాసం అని ప్రార్థన చేశావు, కరెక్టే. కాస్త ఆలస్యం అయ్యే కొంది ఈరోజు నీకు అపనమ్మకం వచ్చేస్తుందా? అవిశ్వాసం వస్తుందా? ఈ రోజున ఆత్మీయ జీవితంలో మనకి కావాల్సినది ఒకటి, నమ్మితే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఆయన దగ్గరకు వచ్చి వారికి ఆయన ఒక గొప్ప ఫలం ఇస్తారని నమ్మాలి కదా. ఈ రోజున అవిశ్వాసం నీకుందా? 4 రోజులైంది లాజరు మరణించి. యేసుక్రీస్తు ప్రభు అతని దగ్గరకు వచ్చినప్పుడు లాజరు దగ్గరికి వెళ్తుంటే మార్త అడ్డుపడుతుంది. ఏమని? అయ్యా, 4 రోజులైందయ్యా నా తమ్ముడు మరణించి, అయ్యా వాసన వస్తుందయ్యా, వద్దయ్యా. ఈ రోజున అంటున్నారా? ఈరోజు నువ్వు విశ్వాసముతోనే ప్రార్థన చేస్తున్నావు. ఇంకేం జరిగిద్దమ్మా? ఎందుకమ్మా కల్వర్శాల మందిరానికి వెళ్తున్నావు? ఇంకేం జరిగిద్దమ్మా? ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావు, ఏం జరిగిద్దని వెళ్తున్నావు? ఇంతవరకు చేసిన ప్రార్థనకి జవాబు రాలేదే, మరి ఇంకా ఏం జరిగిద్దని వెళ్తున్నావు? వెనక్కి లాగుతున్నారా? ఈరోజు నువ్వు వెనక్కి లాగుతున్నారా? నీ భర్తే లాగుతున్నాడా? ఇంకెంతకాలం ప్రార్థన వెళ్తున్నావు? ఏం పొందుకున్నావు ఆయన దగ్గర? గర్భఫలం కోసం వెళ్తున్నావు, గర్భఫలం అందిందా? అదే హాస్పిటల్లో చూపించుకుంటే మంచి స్పెషలిస్ట్ దగ్గర ఇప్పటికి 2 పిల్లలు పుట్టేవాళ్ళు వెళ్తున్నావు, ఏం పొందుకున్నావు? ఈరోజు నా అపనమ్మకం లాగుతున్నారా? ఆ రోజున మార్త లాగుతుంది, వెనక్కి లాగుతుంది. మార్తని దేవుడు ఏమన్నాడు? 2-3 చెప్పడం కాదు, ఆ మాట అందరు చెప్పండి. నిజంగా చూస్తావా? ఈరోజు నువ్వెందుకు చూడలేకపోతున్నావు? ఈరోజు నువ్వెందుకు ఆయన మహిమ చూడలేకపోతున్నావు? ఎందుకంటే నీలో అపనమ్మకం ఉంది, అవిశ్వాసం ఉంది. ఎంత ప్రార్థన చేసినా కొన్ని నిమిషాలు, ఎంత ప్రార్థన చేస్తావు? అరగంట ప్రార్థన చేస్తే అరగంటే విశ్వాసం, గంట చేస్తే గంటే విశ్వాసం. దేవుడి సన్నిధిలో 3 గంటల ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తే ఆ 3 గంటలే విశ్వాసంతో ప్రార్థన. తర్వాత అపనమ్మకం నీకెందుకు కలుగుతుంది? నువ్వు ఈ రోజు ఎందుకు దేవుడి మహిమ చూడలేకపోతున్నావు? అంత అపనమ్మకం వస్తుంటే ప్రార్థించు, అయ్యా నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయయ్యా. అన్ని విషయంలో సహాయం చేసేవాడు ఈ విషయంలో సహాయం చేయలేడా? ఆ రోజున మార్తాని దేవుడు అన్నాడు, అడ్డుగా మారుతుంది దేవుడికే. కానీ నువ్వు నమ్మితే దేవుడి మహిమ చూస్తావు. ఈ రోజున నువ్వు దేవుడి మహిమ చూడలేకపోవడానికి కారణం ఇదేనవ్వచ్చేమో, నువ్వు దేవుడి కార్యం పొందుకోవడానికి ఇదేనవ్వచ్చేమో. అపనమ్మకం నీకుంటే దేవుడే అంటున్నాడు ఏమని? విశ్వాసము లేకుండా
అసాధ్యమే. ముందుగా మనం ఏం చెప్పాం? దేవునికి సమస్తము సాధ్యమే. మనకైతే సాధ్యమేనండి. నీ భర్తను మార్చడం నీకు సాధ్యమా? సాధ్యమా? సాధ్యమైతే చెప్పండి, ఆ టెక్నిక్ నేను కూడా ఉపయోగిస్తా. చెప్పండి. కానీ నీకు నాకు కాదు, కానీ దేవునికి మాత్రమే సమస్తము సాధ్యమే. అది ఎప్పుడు నీ పట్ల జరిగిద్దంటే నువ్వు అపనమ్మకం రాకుండా ప్రార్థించినప్పుడే. ఈ రోజున దేవుడు మనకి అన్ని విషయంలో సహాయం చేయగలుగుతాడు. అన్ని విషయంలో, ఆపత్కాలంలో కూడా సహాయం చేసేవాడు ఆయనే. ఈ రోజున ఆయనే మనకి సహాయం చేయగలడు. కానీ అపనమ్మకంతో, అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏ ప్రార్థన గంటలు గంటలు కన్నీరు కచ్చి రోదన చేసి ప్రార్థన చేసినా ప్రతిఫలం నీకు రాదు. జ్ఞాపకం ఉంచి ఈ రోజున ప్రతిఫలం నీకు రాదు. ఇంతగా లోన్లు కట్టలేకపోతున్నాను ప్రభువా, ఏంటి ప్రభువా నా సమస్యలేంటయ్యా, ఒకటి తీరేక ఒకటి ఇంక ఎప్పుడయ్యా నేను సంతోషంగా ఉండేది? ఎప్పుడయ్యా నా జీవితం నేను ఆనందంగా గడిపేది? ఈ రోజున నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తుంటే ఈ రోజున అడుగు, నాకు అపనమ్మకం రావద్దయ్యా, నాకు సహాయం చేయి. దేవుడు ఒక మాట ఇండియొచ్చు, నీకు ఒక వాగ్దానం చేస్తుండొచ్చు, ఒక ప్రామిస్ చేస్తుండొచ్చు. ఏ విధముగా? నేను నీ లోన్లు కడతా, ప్రతి నెల నేను కడతా, ప్రతి నెల నేనే నీకు సహాయం చేస్తా, ప్రతి నెల డోక్రా నేనే కడతా, నేను పోషిస్తా, నీ కుటుంబాన్ని పోషిస్తా, నీ పంట పొలాలు దీవిస్తా, అన్ని విషయంలో నేను సహాయం చేస్తాను అని దేవుడు నీకు మాట ఇచ్చాడనుకో, మనం ఏం చేస్తాం? మాట ఎప్పుడూ ఇచ్చావు కదయ్యా, మరి ఏంది నాకు ఏం అందలేదు అని అవిశ్వాసం నీకొస్తే, అని అపనమ్మకం నీకొస్తే దేవుడు ఇచ్చేది కూడా వెనక్కి వెళ్ళిపోయింది. లాస్ట్ టైం వరకు, చివరి క్షణం వరకు వెయిట్ చేయాలి. ఈ రోజున ఆశీర్వాదం నీది నీకే ఉంటుంది, నాది నాకే. చివరి క్షణం ఆశీర్వాదం పొందుకునే టైం వరకు వెయిట్ చేసి కన్నీరుతో, విశ్వాసంతో ప్రార్థన చేసా పొందుకునే టైంకి ఇప్పుడు అన్నది ఏంటంటే, ఒకటి నెట్టాడు అనుకో ప్లేట్ని, ఎలా అనిపించింది? చాలా బాధగా ఉండిద్ది. అదే టైం నువ్వు పొందుకుంటున్నావు, నీ భర్తను దేవుడు మార్చేస్తున్నాడు నీ ప్రార్థన ఆలకించి. చివరి క్షణంలో నువ్వు నిజంగా ఉన్నావయ్యా, ఉంటే నా భర్త ఎందుకు మారడు అని అవిశ్వాసం నీలో వచ్చిందనుకో, నువ్వు ఫస్ట్ నుంచి చేసిన ప్రార్థన అంతా గాలికి మొత్తం పుష్ అయిపోయింది. ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? ఆయన అన్ని వేళలో మనకు సహాయం చేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేస్తాడంటే, అపనమ్మకం రాకుండా కూడా మన దేవుడు మనకు సహాయం చేయగలడు. ఈ రోజున తీవ్ర ఒత్తిడిలో ఉన్నావా? కేవలం దేవుడేనమ్మా నీకు సహాయం చేయగలడు. దేవుడే నీకు సహాయం చేయగలడు. ఆయన ఎటువంటి పరిస్థితిలో అయినా సహాయం చేయగలడు. కానీ అపనమ్మకంతో మనం ప్రార్థన చేస్తే, ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే అది వ్యర్థమే. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? ఒకసారి చేతులు చూపిస్తారా? ఈరోజు శుక్రవారం అని ప్రార్థన చేశారా? లేకపోతే పాస్టర్ గారు అడుగుతారని ప్రార్థన చేశారా? ప్రతిరోజు చేస్తున్నారా? ఓకే, గుడ్. కానీ ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి? అన్ని విషయంలో సహాయం చేస్తాడు, ఈ విషయంలో కూడా సహాయం చేస్తాడంట. ఏ సహాయం అది? అపనమ్మకము రాకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇంకొక మాట చూడండి, అపోస్తలుల గ్రంథము 26వ అధ్యాయము 22వ వచనం. 26వ అధ్యాయము 22వ వచనం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉండిటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానమును పొందిన వారిలో మొదటి వాడకు చేత ఈ ప్రజలకు అన్యజనులకును వెలుగు ప్రచురింపబోచున్నానని. చలమ్మ, ఎవరైళ్ళు పరిచర్య చేసే టైంలో అడ్డుగా మారింది.
చూస్తారు, ఒక్క మాట చూడండి 21వ వచనంలో. ఈ కారణము చేత యూదుల దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. ఎవరైనా నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఒక కారణమును బట్టి, ఒక హేతువును బట్టి ఈ రోజున ప్రయత్నం చేస్తున్నారా? నీ భర్తే అంటున్నాడా, ఇంక తెల్లారి నువ్వు చూసినట్టేలే అని బెదిరిస్తున్నారా? నువ్వు మందిరానికి వెళ్తే నువ్వు ఇంక అక్కడే ఇంటికి కూడా రావని బెదిరిస్తున్నారా? కారణాన్ని బట్టి ఈరోజు నేను అనేక ప్రయత్నాలు చేస్తున్నారా? అనేక తంత్రములు నీ మీద ఉపయోగిస్తున్నారా? ఈ రోజున ఏం చేస్తున్నారు? కానీ పౌలు అంటున్నాడు, ఒక్కసారి చూడండి అన్నమాట 22. ఏంటంట? నన్ను చంపడానికి ప్రయత్నించడం చూసినా అయినను నేను దేవుని వలన ఏంటంట, కేవలము నేను దేవుని వలనే సహాయం పొంది నేటి వరకు కూడా నిలిచి ఉంటిని. ఈ రోజున కూడా నేను నేటి వరకు కూడా సజీవంగా ఉన్నానంటే కేవలం దేవుని కృపే, కేవలము దేవుని కృపే. ఈ రోజు నువ్వు చెప్పగలుగుతున్నావు మాట, నీ నోటి నుంచి ప్రొనౌన్స్ చేయగలుగుతున్నావా? నేను ఈ రోజుకి కూడా సజీవంగా ఉన్నానంటే కేవలం ఆయన సహాయం చేయబట్టే. నేను ఈ రోజు కూడా ఒకరికి చేయి చెప్పట్లేదు, నా దేవుడు ఇలా ఇచ్చేలాగా చేశాడు. కానీ ఒకప్పుడు నేను దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పా, కానీ ఇప్పుడు నేను ఎదుగుతున్నా, దేవుడు ఈ విధంగా చేశాడంటే అది కేవలం దేవుని సహాయం వలనే. దేవుడు నాకు చేశాడు అని నువ్వు ఈరోజు కృతజ్ఞత చూపించగలుగుతున్నావా? పౌలు అన్నాడండి, వాళ్ళు నా మీద చంపడానికే ప్రయత్నించిన కానీ అయినను నేను దేవుని సహాయం వల్ల నేటి వరకు కూడా సజీవంగా ఉన్నా. ఒకప్పుడు మమ్మల్ని బ్రతికించింది దేవుడే, ఇంతవరకు కృతజ్ఞత కలిగి జీవించగలుగుతున్నావంటే కేవలం దేవుని కృపే. ఆయన ఆ రోజున సహాయం చేయకపోయింటే మీ ముందు ఇలా సజీవ లెక్కలో ఉండే వాళ్ళమే కాదు. ఈ రోజున ఊపిలో ఉండి మమ్మల్ని చెయ్యి అందించి నిలబెట్టి ఈరోజు సజీవ సాక్షులుగా ఉంచాడు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? మేము చెప్పగలుగుతున్నాం, ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాం, దేవుడు మాకు సహాయం చేశాడు ఈరోజు బ్రతుకున్నావని నువ్వు అనగలుగుతున్నావా? ఈరోజు నువ్వు కల్వశాల మందిరంలో ఉన్నావంటే అది ఎవరి వలన నువ్వు ఉన్నావు? నీ భర్త వలన ఉన్నావా? బాగా పోషిస్తున్నాడు, బాగా పెడుతున్నాడు అని ఉన్నావా? నీ తల్లిదండ్రులు మంచిగా పోషిస్తున్నారు, మంచిగా పెడుతున్నారని చెప్పగలుగుతున్నావా? కాదు సహోదరి, ఈ రోజున దేవుని కృప వలనే మనం ఈ రోజున కూడా సజీవంగా ఉన్నా. నాకున్నవన్నీయో నీవిచ్చినదేనయ్యా, నాకున్నవన్నీయో నేనిచ్చినదేనయ్యా, నేనేమైనా ప్రభువా నిన్నే శృతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను, నేనేమై ఉన్నానో నీ దయవల నేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినదేనయ్యా. ఈ రోజున బిడ్డల్ని ఇచ్చింది ఎవరండి నీకు? నీ భర్తను మార్చింది ఎవరు? నీకు రక్షణ ఇచ్చింది ఎవరు? నీ కుటుంబాన్ని నిలబెట్టింది ఎవరు? ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే ఎవరి వలన? కేవలం దేవుని వలనే మనం బ్రతికి ఉన్నాం. చనిపోయే నిర్ణయాలు ఎన్నో చేసుంటాం, కానీ ఆ మరణం ఛాయల్లో నుంచి బ్రతికించి సజీవంగా ఉంచి కళ్ళ ముందు ఇంత సంతోషంగా దేవుడు నింపాడంటే అది కేవలము దేవుని కృపే. ఈ రోజున దేవుడు ఎలాంటి పరిస్థితిలో నీకు సహాయం చేస్తాడు సహోదరి? ఈ రోజున ఎలాంటి పరిస్థితిలో దేవుడు నీకు సహాయం చేస్తాడు? ఎలాంటి పరిస్థితిలో సహాయం చేస్తాడు? అవనమ్మకము రాకుండా కూడా దేవుడు నీకు సహాయం చేయగలడు. అన్ని విషయములు నిన్ను ఆదుకొనగలడు. మరి ఈ రోజున అప్పులు తీర్చలేడా? నా యొక్క ప్రశ్న. నీ గర్భఫలం తేలేడా? ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ విసిగి విసారిపోయి మన మందిరానికి వచ్చి ఎంతో మంది పిల్లలు పొందుకున్నారు. మరి అంత కార్యం చేసిన దేవుడు నీ పట్ల నీ గర్భాన్ని తెరవలేడా? నీ అప్పులు తీర్చలేడా? ఎన్నో సంవత్సరాల నుంచి నా భర్త మారాలి అంటున్నా ఒక్క క్షణము చాలు. ఆ క్షణం వరకు కూడా
అవ్వనమ్మకం రాకుండా విశ్వాసం ఉంచు. నా భర్తని నేను మార్చలేనయ్యా, నీ చేతులకి అప్పచెప్తున్నా. నువ్వు ఏ విధంగా అనగొడతావు, నలగొడతావు, నువ్వు మారుస్తావు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్ము. ఆయనకు సమస్తము సాధ్యమే. ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఈ రోజు నువ్వు ఇంకా అవనమ్మకంతో ప్రార్థన చేస్తున్నావేమో, అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావేమో. అడుగు, అన్ని విషయంలో సహాయం చేస్తానంటున్నాడుగా. అవనమ్మకము రాకుండా సహాయం చెయ్యయ్యా, అవనమ్మకం రాకుండా సహాయం చెయ్యని దేవుడి సంద బ్రతిమిలాడు. ఈరోజున మరణ ఛాయలో నుంచి కూడా దేవుడు బ్రతికించిన వాడు, ఈరోజు సజీవంగా నిలబెట్టిన వాడు. ఈరోజు నువ్వు ఏం చెప్తున్నావు? నన్ను బ్రతికించింది. ఇజ్రాయెల్ ప్రజలు చెప్పారు ఏమని? అరణ్యములో నుంచి, ఐగుప్తు దేశంలోంచి, ఇనప కొలిమిలో నుంచి మమ్మల్ని తీసుకొచ్చింది కాదు, మేము చేతులతో చేసుకున్న ఈ దూడే మా దేవుడా. ఈరోజు నువ్వు ఆ విధంగా చెప్తున్నావా? ఆ విధంగా మాట్లాడుతున్నావా? ఈరోజు బ్రతికి నిలబెట్టింది కేవలం దేవుని వలనే, ఆయన సహాయం చేయబట్టే మన ఇంత కార్యములు మనం పొందుకుంటున్నాం. ఇంతవరకు మనం అనేక కార్యాలు చూస్తున్నాం అంటే అది కేవలం దేవుని సహాయం వలనే. ఆ సహాయం నీకు కావాలా? ఈరోజు నీకు కావాలా? నీకు ఆయన సహాయం చేస్తానంటున్నాడు. ఆయన మేలు నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? ఆయన ఒక ఆశీర్వాదం నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? అయితే ప్రార్థించు. నాకు అవనమ్మకము రాకుండా సహాయము చేయమని అని అడుగు. ఆయన ఏదైతే నీ కొరకు దాచి ఉంచాడో ఆశీర్వాదం ఈరోజే ఇప్పుడే పొందుకోబడును గాక. ఈరోజు ఇప్పుడే నువ్వు పొందుకుంటావు సహోదరి, ఇప్పుడే నువ్వు పొందుకుంటావు. ఒక రోజు నా పాస్టర్ గారు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తానండి. క్యాలెండర్ విషయంలో 2 months 2 నెలల నుంచి ప్రార్థన చేశాం. 2 నెలల నుంచి నేను నిరిచి అందరం చేశాం. ప్రాముఖ్యంగా మేము ఇక్కడే ఉండి గంటల గంటలు ఏడ్చేవాళ్ళం. క్యాలెండర్కి 25,000 నువ్వు సహాయం చేయి, అవి రావాలి సెమీ క్రిస్మస్ కల్లా జోగాడం ప్రార్థనలు. కానీ ఎవరు సహాయం చేశారండి? పాస్టర్ గారు ఏమన్నా అడిగారా? అందరి మీద ఆధారపడ్డారా? మీరు ఒక 1,000 రూపాయలు, మీరు ఒక 1,000 రూపాయలు ఆధారపడ్డాడా? నాకు సహాయం చేసేది ఆయనే. బ్రతికించి నిలబెట్టి సహాయం చేసిన దేవుడు క్యాలెండర్ విషయంలో సహాయం చేయలేనని అడిగాడు. అవిశ్వాసంతో కాదు, విశ్వాసంతో ప్రార్థన చేశారు. ఈ రోజున దేవుడు సహాయం చేశాడు. ఈ రోజున అన్ని విషయంలో సహాయం చేసే దేవుడు. అడుగు. నువ్వు పొందుకోలేకపోతున్నావు, చివరి వస్తుంది, ఇంకా తీసుకుందాం అనుకునే టైంలో మొత్తం స్మాష్ అయిపోతుందంటే ఒక చిన్న ఉందేమో నీలో అవనమ్మకం. ప్రార్థన చేస్తున్నాం పెదాలతో విశ్వాసంతో, లోపల అవనమ్మకం ఉంటే నాకు తెలుసు చాలా ప్రార్థన పరురాలు ఈ అమ్మాయి అని తెలుసు కదా ఆయనకి. ఇంత అవిశ్వాసం ఉన్నా కానీ నువ్వు పొందుకోలేవు సహోదరి. ఇంతకాలం నుంచి పొందుకోలేకపోతున్నావంటే కేవలం అవిశ్వాసం వల్లనే. అడుగు. ఈ రోజున అప్పనమ్మకం రాకుండా నాకు సహాయం చేయ. తండ్రి అడిగాడు, నా కుమారుని మారుస్తా నీకు సాధ్యమని. దేవుడు చెప్తున్నాడు, నాకు సాధ్యమే. నువ్వు నమ్ముతున్నావా? అందరం నమ్ముతున్నావు, కానీ చివరి క్షణం వచ్చేసరికి అపనమ్మకం. ఈరోజు ఆ విధంగా ప్రార్థించు. ఎంత తీవ్ర ఒత్తిడిలో ఉన్నా కానీ, అనేక శ్రమల్లో ఉన్నా కానీ, అనేక నిందల అవమానంలో ఉన్నా కానీ దేవుడే నీకు సహాయం చేయగలడని నమ్మాలి మనం. అప్పుడే మన దేవుడు మనకి సహాయం చేయగలడు. ఒక్క మాట చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం. స్వల్ప జనులకు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవించుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఎటువంటి వాడు? పురుగు వంటి యాకోబు. ఎవరినంటున్నాడు? పురుగు వంటి యాకోబు, నేను నీకు సహాయము చేయుచున్నానని దేవుడు అన్నాడు. మరి ఆ పురుగు వంటి యాకోబుకి దేవుడు ఎలా సహాయం చేశాడు చూస్తారా? 15వ వచనం చూడండి. కక్కులు పెట్టబడి పదును గల
కొత్తదైన నూర్పిడి మానుగా నిన్ను నియమించుచున్నాను. నీవు పర్వతములను నుదిర్చెదవు, వాటిని పొడుము చేసేదవు, కొండలను పురుగు వంటి యాకోబు కొండలని పొట్టు వలె చేయగలుగుతాడా? ఫర్ సపోజ్ నీ ముందు ఒక పెద్ద కొండ పెట్టా, పొడులా చేయగలుగుతావా? అడుగుతున్నాడు. పురుగు వంటి యాకోబు, నేను నీకు సహాయం చేయుచున్నా. ఏ విధంగా అంటే కొండల సైతను పొట్టు వలె చేయుదువు. ఈ రోజున ఆయన నీకు సహాయం చేస్తే, ఆయన నీకు సహాయం చేస్తే నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు? ఒక పెద్ద కొండ కూడా ఒక పొట్టు వలె చేయగలుగుతావు. పడవదుగానే పొడిపోయింది. ఇది కొండే, నిజంగానే కొండనే నువ్వు అలా చేయగలుగుతావు. ఎప్పుడు ఆయన నీకు సహాయం చేస్తే, ఆయన నీకు సహాయం చేస్తే ఏ నరుడు కూడా ఆ సహాయం నీ యొద్ద నుంచి తీసేయలేడు. దేవుడు నీకు ఒక ఆశీర్వాదం ఇస్తే ఆ ఆశీర్వాదం ఏ నరుడు కూడా తీసేయలేడు. అంతటి గొప్ప సహాయము నీకు చేయగలగాలంటే అవనమ్మకం నీలో రాని మాకు. అవనమ్మకంతో ఎంత కన్నీరు కాచి రోదన చేసి ఉపవాసం నుండి ప్రార్థన చేసినా అది వ్యర్థమే సహోదరి, అది వ్యర్థమే, దేనికి పనికిరాదు. ఆయనకి ఇష్టలుగా మనం ఎలా అవుతాం? విశ్వాసం ఉంటేనే ఆయనకి ఇష్టలై ఉంటాం. ఈరోజు నీకు ఎందుకు వస్తుంది అవనమ్మకం? ఎందుకు వస్తుంది అవనమ్మకం? సరే, నీకు అవనమ్మకమే వస్తుంది, చూస్తానికి పర్టికులర్గా అన్నీ మన కళ్ళ ముందు జరగవు. ఇంత మొండివాడు నా భర్తే మారుతాడు అనిపించింది మన కంటికి. కానీ ఎంతటి ఫరో హృదయాన్ని కరిగించిన దేవుడు, సౌల్ని పౌలుగా మార్చిన దేవుడు, నీ భర్తని మార్చి దేవుడి సన్నిధిలో నిలబెట్టలేడా? సహాయం చేయగలడు. నమ్ము. అవనమ్మకం వస్తుంటే అడుగు, అయ్యా నాకు అవనమ్మకం వస్తుందయ్యా, అది రానీకుండా నాకు సహాయం చెయ్యయ్యా. ఈరోజు నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఎటువంటి సహాయం అంటే కొండలను కూడా పొట్టు వలె చేయగలంత గొప్ప సహాయము నీకు నాకు చేయబడును గాక. ఎక్కడ వరకు కళ్ళు మూసుకుంది ప్రార్థన చేసుకుందామండి. ఈ రోజు తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆయనే నీకు సహాయం చేయగలడు. నమ్మి ప్రార్థించు. ప్రతి ఒక్కరూ మోకరిద్దాం. ప్రతి ఒక్కరూ మోకాలేసి 2 చేతులు పైకెత్తి అందరం చెప్దాం, అవునయ్యా ఆపత్కాలములో సహాయం చేసేవాడు నీవేనాయనా. ఈ రోజున నీకు నువ్వేమీ చేయలేవు. అయ్యా నేనైతే ఇల్లు కట్టుకోలేను ప్రభు, నేనైతే నా భర్తను మార్చలేను ప్రభు, నేనైతే నా కుమారుడు మార్చలేనయ్యా, నేనైతే నా అప్పులు తీర్చలేను ప్రభు. ఈరోజు నువ్వు పురుగు వంటి యాకోబు అంటున్నాడు, నేనైతే ఏమి చేయలేనయ్యా. ఈరోజు నువ్వు అనగలుగుతున్నావా, నా కుమార్తెకి వివాహం నేను చేయలేను ప్రభు, అయ్యా ఈ లోన్లు నా వల్ల అయితే కాదు ప్రభు. ఈరోజున ఆయన నీకు సహాయం చేస్తే నువ్వు ఏదైనా చేయగలుగుతావు సహోదరి, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఏదైనా నువ్వు పొందుకొనగలుగుతావు. ఈరోజున చనిపోయే నిర్ణయం తీసుకున్నా, ఇంకా నా బ్రతుకు ఎందుకు వీసారిపోయి ఈ బ్రతుకు ఎందుకయ్యా, కుటుంబం కట్టలేని దానిగా నేను బ్రతకడం ఎందుకయ్యా, ఈ నిందల అవమానాలు పడుతూ ఇంకా బ్రతకడం వేస్ట్ అయ్యా అని అనుకోని కూడా మరి ఈరోజు కూడా దేవుడు సజీవంగా ఉంచాడంటే మరి అది కేవలం దేవుని కృపేనమ్మా.
నీ పట్ల ఏదో ప్రణాళిక ఉంది ఆయనకి, అందుకని నేను ఇప్పుడు కూడా సజీవంగా ఉంచాడు. ఆ చనిపోయే నిర్ణయాల నుంచి తప్పించి సజీవంగా ఉంచాడంటే అవనమ్మకం రానియొద్దయ్యా. నాకు ఆ విషయంలో సహాయం చేయయ్యా. నా కుటుంబాన్ని కట్టు ప్రభువా. దేవుడు సహాయం చేస్తే కొండల సైతం పొట్టు వలె నువ్వు చేయగలవమ్మా, నువ్వు చేయగలవు. ఈ రోజున ఆయన సహాయము కోరు. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలు ప్రభువా. నీ గొప్ప కృపతో నాయన ఈ రోజున వాగ్దానం ద్వారా నువ్వు మాతోనే మాట్లాడావయ్యా. మమ్మల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరిచి ఆదరణ చూపించినందుకు నీకు వెనలేని కృతజ్ఞత స్తుతులు ప్రభువా. అవునయ్యా, మాకైతే సమస్తము సాధ్యము కాదు నాయన. మేము వట్టి వారము నాయన, పురుగు వంటి వారము ప్రభువా. మా వల్ల అయితే ఏది కాదయ్యా. నీకు సమస్తము సాధ్యమైన దేవుడు ప్రభువా. నువ్వు ఏదైనా చేయగల దేవుడు కదయ్యా. మాకు అవ్వనమ్మకము రాకుండా మాకు సహాయం చేయయ్యా. యేసయ్యా, మాకు అవ్వనమ్మకం మా జీవితంలో రానియొద్దయ్యా. ఎప్పుడు విశ్వాసముతో ప్రార్థించే కృప మాకు దయచేయని ప్రభువా. నీ కృపని చూపించండి అయ్యా. పురుగు వంటి యాకోబు నేను నీకు సహాయం చేయుచున్నా. కొండలు తట్టుకోవడం ఆయన అయా పొట్టు వలె నువ్వు సహాయం చేసే దేవుడు ప్రభువా. అయా నా తండ్రి, నువ్వు ఏదైనా మా పట్ల చేయగల దేవుడు అయ్యా. చనిపోయే స్థితిలో నుంచి బ్రతికించి ఈ రీతిగా నిలబెట్టావంటే కేవలం నీ సహాయం వల్లనే ప్రభువా. ఏ మనుషులు కూడా, ఏ రాజకీయ వ్యక్తులు కూడా మాకు సహాయం చేయలేరయ్యా. నువ్వు మాటిచ్చి తప్పే వాళ్ళయ్యా వాళ్ళందరూ. నువ్వు కానీ మాట నిలబెట్టుకునే దేవుడు ప్రభువా. వాగ్దానం చేసి నెరవేర్చేవాడు ప్రభువా. మాకు ఎప్పుడు నాయన విశ్వాసంతో ప్రార్థించే కృప మా అందరికీ మీరు దయచేయమని అడుగుతున్నామయ్యా. అవనమ్మకం మా జీవితంలో రానియొద్దయ్యా. ఎప్పుడు నిరీక్షణతో అయా విశ్వాసంతో ప్రార్థన చేసే కృప మాకు దయచేయండి ప్రభువా. అట్టి సహాయం ప్రతి బిడ్డకి నైనా దయచేయబడును గాక. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందురని నజరేతుని యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.